సన్నిధిని చేరుదాం, పూజ వేళాయిగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయిగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలి పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలి పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం, పూజ వేళాయిగా భక్తి కీర్తనలు పాడుదాం, అర్చనలు చేయగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు సలిబిండ్ల షౌరెడ్డి జన్మదినం సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చిరాజుపాలెం విచారణ కీర్తిశేషులు దెందేటి మరియమ్మ, దెందేటి అప్పారావు గారుల 13వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ముచ్చి మరియరత్నం మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పిఎల్ మర్రెడ్డి సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న బుర్రి ప్రియాంకకు దేవుని దీవెనలు మెండుగా ఉండాలని, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి బుర్రి సుభాషిణి, ప్రీతి, అరుణకుమారి, రజనీకాంత్, బుర్రి రెజీనా, తిమోతి, మధురిక, అఖిలేష్, ఆద్య, ఆశయ్, అరుణ్, ప్రకాష్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సి బాలిరెడ్డి, విజయ సుశీల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు వీరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న జార్జ్ జోసెఫ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ జార్జ్ జోసెఫ్ కుటుంబ సభ్యులు ఒరిస్సా నుండి కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం జడ్చర్ల విచారణ కీర్తిశేషులు గాదే పెద్ద థామస్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వీరి కుటుంబ సభ్యులు బుద్ధ సముద్రం నుండి సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం డీసిల్ కాలనీ విచారణ కీర్తిశేషులు పూదోట ప్రకాశమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు జోజయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆరోగ్యమేరి కస్పర్ రాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ప్రభువు త్వరలో విచ్చేయుచు ఉన్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గత 2 వారాల నుండి మనము క్రీస్తు ఆగమనం కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయమును ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి క్రొవ్వొత్తులని మనం వెలిగించి ఉన్నాం.
ఈనాడు ప్రత్యేకంగా గమనించినట్లయితే ఈ 5 క్రొవ్వొత్తులలో ఒకటి పింక్ కలర్లో గులాబీ రంగులో ఉంటుంది. ఏమిటి దానికి ఉన్నటువంటి ప్రత్యేకత? ఈ 3వ ఆగమన కాల ఆదివారమును గౌదాతెస్ సండే లేకుంటే జాయస్ సండే అని పిలుస్తూ ఉన్నారు. అంటే ప్రభువు సమీపమున ఉన్నాడు, ఆయన రాకడ వేంచేసి ఉన్నది. ఈరోజు వాక్యంలో కూడా మనం వినబోతున్నాం. ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 4వ వచనం మరియు 5వ వచనంలో, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు, ఎందుకనగా ప్రభువు త్వరలో విచ్చేయుచు ఉన్నాడు. క్రీస్తు ప్రభువు మన మధ్యకు విచ్చేయుచున్నాడు కాబట్టి ఇక ఎలాంటి ఆందోళనలు లేకుండా, ఎలాంటి కలవరపాటు లేకుండా ఆయన వస్తున్నాడు, నా గృహములోనికి, నాలోనికి, మన ఈ భూమిపైకి వస్తున్నాడు అనేటువంటి సంతోషముతో, ఆనందముతో ఉండాలని శ్రీ సభ మనందరినీ కూడా కోరుతుంది. కావున ఈ సమయంలో ఆనందమును గూర్చినటువంటి విషయాలు తెలుసుకోబోవడానికి ముందుగా, దివ్య బలి పూజలో పాల్గొనడానికి ముందుగా మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మా రక్షకుని జన్మదినమును జరుపుకొను నిమిత్తము మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుటను నీవు చూచుచూ ఉన్నావు. ఆ ఘనమైన రక్షణానందమును ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకుని మాకు సాయపడుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచూ పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు నిన్ను కాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును వసుగును. మొదటి పట్టణము జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయము, ఇశ్రాయేలు హర్షధ్వానము చేయము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదురు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమునున్నాడు, కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమునున్నాడు, ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవము వసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినము వలె ఆనందించును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను నీ వినాశనమును తొలగించి తిని, నీ అవమానమును తుదముట్టించి తిని. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మీరు ఆనందనాదము చేసి, మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు, పాటలు పాడుడు. మీ మధ్య నెలకొనియున్న, మీ మధ్య నెలకొనియున్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా.
దేవుడు నాకు రక్షకుడు, నేను ఆయనను నమ్మి భయమును విడనాడుదును. ప్రభువు నాకు బలమును శక్తిని దయచేయును, రక్షణమును కూడా ప్రసాదించును. మీరు రక్షణపు బావుల నుండి సంతసముతో నీళ్లు చేదుకొందురు. అందరూ మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. ఆ దినమున మీరిట్లు పలుకుదురు, ప్రభువుకు వందనములు అర్పింపుడు, ఆయన సహాయము అర్థింపుడు, ఆయన అద్భుత కార్యములను జాతులకు ఎరిగింపుడు, ఆయన మహాగణుడని ఎల్లరికీ తెలియచేయుడు. అందరూ మీరు ఆనందనాదం చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. ప్రభువును కీర్తింపుడు, ఆయన మహాకార్యములు చేసెను, లోకమెల్లా ఆయన చేతలు నెరుగునుగాక. సియోను వాసులారా, మీరు ఆనందనాదం చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. అందరూ మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు. మీ మధ్య నెలకొని ఉన్న ఇశ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు సుమా. ప్రభువు త్వరలో విచేయుచున్నాడు. రెండవ పఠనము పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనముల వరకు. సోదరులారా, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని ప్రార్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించుచున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇదియే. మనసులకానందము గొలిపి సువిశేష సుధామయ వేదము ఇదియే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 3వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు. ఆ దినములలో జనులు, మేము ఏమి చేయవలెను అని యోహానును అడగగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేనివానికి ఒకదానిని ఇయ్యవలేను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలేను అని యోహాను సమాధానమిచ్చను. ఆ తరువాత సుంకరుడు బప్తిస్మము పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యము ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమీ తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలేను అని ప్రశ్నింపగా, బలత్కారముగా కానీ అన్యాయారోపణ వలన కానీ ఎవ్వరిని
కొల్లగొట్టవలదు, మీ వేతనములో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానమిచ్చెను. ఇది చూచిన ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను, కానీ నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు, నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను. ఆయన మీకు పవిత్రాత్మతోనూ అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును. తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగుల యందు భద్రపరిచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుతూ సువార్తను ప్రబోధించుతూ ఉండెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఇప్పటికే వినినటువంటి విధముగా ఈ ఆదివారము ఆగమన కాల 3వ ఆదివారమును గౌదాతే సండే అంటే ఆనందమునకు చిహ్నమైనటువంటి ఆదివారమని పిలుస్తూ ఉన్నారు. పావన జనకులైనటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారు తన యొక్క విశ్వలేఖలో గౌదాతే ఎక్సుల్తాతే అనేటువంటి విశ్వలేఖలో ఆయన ఈ విధంగా తెలియజేస్తున్నారు. క్రైస్తవుని యొక్క పిలుపు, ద కాల్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఏమిటి అని అన్నట్లయితే, ప్రభువైనటువంటి దేవుడు మనల్ని ఆనందముగా ఉండడానికి పిలుస్తూ ఉన్నాడు. ఆనందములోనే పవిత్రత అన్నటువంటిది బాహాటముగా బయలుపడుతూ ఉంది. కావున ఎల్లప్పుడూ కూడా ఆనందభరితులై ఆనందమునకు చిహ్నముగా క్రైస్తవులు ఉండాలి అని ఆయన చెబుతున్నాడు. అదేవిధంగా ఆనందమునకు కారణముగా ప్రతి క్రైస్తవుడు ఉంటూనే ఆనందమును ఒక వెలుగు వలె ఇతరులకు పంచాలి, ఇతరులకి ప్రసరింప చేయాలి అన్నటువంటి నినాదముతో ఈ విశ్వలేఖను రాస్తూ మనమందరం కూడా సంతోషం కోసమే పిలువబడి ఉన్నటువంటి వారమని తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనం విన్నాం. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనంలో గమనించినట్లయితే, సియోను కుమారి నీవు ఆనందముతో నాట్యము చేయుము, యెరూషలేము కుమార్తె అయినటువంటి నీవు ఎల్లప్పుడూ కూడా ఆనంద నాట్యమును చేయాలి. ఎందువలనంటే రక్షకుడు మన మధ్య ఉదయించబోతూ ఉన్నాడు. రక్షకుడు మన మధ్య ఉదయిస్తున్నాడంటే అర్థమేమిటి? మనకు సమీపమున ఆయన వాసమును ఏర్పాటు చేసుకోబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మొదటి పట్టణంలో మనం వింటున్నాం. రెండో పట్టణంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు వ్రాయబడినటువంటి లేఖ 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలలో ముఖ్యముగా 4వ వచనం పౌలు మహర్షి ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏమిటంటే, అన్ని సమయాలలో అన్ని వేళల్లో మీరు ఆనందముగా ఉండాలి. యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ సిద్ధపాటుతో ఆనందముతో సంతోషముతో జీవనాన్ని కొనసాగించాలి అని పౌలు గారు మనకు ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నారు. ఈ 2 పట్టణముల యొక్క సారాంశమును మనం గమనించినట్లయితే, ఈ ఎదురు చూపు లేక క్రీస్తు రాక కోసం సిద్ధపడేటువంటి సమయంలో ఎలా జీవనాన్ని చేయాలి, లేకుంటే ఎదురుచూపు సిద్ధపాటు అన్నటువంటిది ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేసినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా పాపము లేకుండా జీవనం సాగాలి, కలంకము లేకుండా జీవితాన్ని కొనసాగించాలి, శరీరేచ్ఛలకు వ్యతిరేకముగా మనము జీవించాలి, మరియు చివరిగా క్రీస్తులో జీవము కలిగి ఎదురు చూడాలి. ఆనందముతో ఎదురు చూస్తూ ఉన్నామంటే ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు ఆనందము పవిత్రత అన్నటువంటివి నీకు సంతరించుకుంటాయి, నీకు వస్తాయి. అంటే పాపము లేనటువంటి స్థితిలో, కలంకము లేనటువంటి స్థితిలో, శరీరేచ్ఛలకు దూరముగా జీవిస్తూ క్రీస్తే జీవముగా ముందుకు సాగుతూ ఉంటే పవిత్రత నీ సొంతమవుతుంది. ఎదురుచూపు నీకు ఫలాన్ని ఇస్తుందని ఈ వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఆనందంగా జీవించడం ద్వారా పవిత్రత ఏ విధంగానైతే వస్తుందో, అదేవిధంగా రోమీలకు వ్రాయబడినటువంటి లేఖ 14వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ ఆనందము ఎవరిలో మనం వెతుక్కోవాలి? పవిత్రాత్మ దేవునిలో వెతుక్కోవాలి. అప్పుడు క్రీస్తు రాకలో మనము పరిపూర్ణమైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండబోతున్నామని ఈనాటి వాక్యాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అత్యంత ప్రియమైనటువంటి పునీతుడు, రక్షకుని కోసం రక్షకుని రాకని తన వ్యక్తిగత జీవితంలో జీవించినటువంటి పునీత అసిసిఫురా ఫ్రాన్సిస్ వారు
తన జీవితంలో ఆయన ఎంతగానో యేసు ప్రభు యొక్క రాక కోసం ఎదురు చూశారు. తన వ్యక్తిగత జీవితంలో ఎంతగానంటే తన వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ వారికి ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. కానీ తన అంతరంగంలో ఉన్నటువంటి జీవితము ఎంత దారుణముగా ఉంటుందంటే, ఎంత దారుణమైనటువంటి జీవితం అంటే ఆకలితో ఉండేటువంటి వాడు. దెర్ వర్ మెనీ టైమ్స్ వెన్ హీ వాజ్ ఫీలింగ్ థర్స్ట్ అండ్ హీ వాజ్ హంగ్రీ. అంతగా ఆకలితో ఉండేటువంటి వాడు. ఎందుకంటే పేదరికం అన్నటువంటి వ్రతాన్ని స్వీకరించాడు. ఆ ప్రమాణముతో జీవించాలని ఉన్నప్పుడు ఆకలిని ఆయన ఆహ్వానించాడు. అంత ఆకలి కలిగినటువంటి సమయాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత తన జీవన పరిస్థితి ఎంతగానంటే భయంకరమైనటువంటి చలిలో కూడా ఆయన జీవించాడు. రోగము ఓ వైపున ఉంది, అలసట, బడలిక ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తన అంతరంగములో ఉన్నటువంటి ఈ అలసట, బడలిక, రోగము, చలి, అనారోగ్య పరిస్థితి, ఆకలి ఇవన్నిటిని కూడా బయట బాహాటముగా తెలియజేయకుండానే క్రీస్తు ప్రభు కోసం ఆనందముగా ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరిని కూడా పలకరించేటువంటి వాడు. అలాంటి జీవితానికి నిన్ను నన్ను ప్రభువైనటువంటి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రియ సహోదరి సహోదరులారా, చైనా దేశమునకు 3 ప్రబోధకులు పంపబడి ఉన్నారు. బోధకులుగా వారు వెళ్ళారంట. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటే, ఇదిగో మనము నోరు తెరిచి క్రీస్తు ప్రభు గురించి చెప్పకుండానే బోధన చేయాలి. ఎలా చేయగలం? ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టు రాజ్యం చేస్తుంది కాబట్టి ఎక్కువగా చెప్పడానికి వీలు లేదు, పరిస్థితులు సరిగా లేవు. అనానుకూలమైనటువంటి పరిస్థితుల మధ్య మనము నోరు తెరవకుండానే ప్రసంగించాలి, మనము నోరు తెరవకుండానే ప్రబోధించాలి, క్రీస్తు ప్రభును పరిచయం చేయాలి. వారు అనుకున్నటువంటి ఆ జీవిత సూత్రం, ప్రబోధ సూత్రం ఏమిటంటే అందరితో కూడా నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్వుతూ పలకరించాలి. ఇది మాత్రము వాళ్ళు అనుకున్నారు. అలానే అన్ని చోట్లకు వెళ్తున్నారు, నవ్వుతూ పలకరిస్తున్నారు. తర్వాత వారు అడిగితే క్రీస్తు ప్రభువు గురించి చెప్పారు. అయితే మరొక విషయం వాళ్ళు ఆలోచన చేశారు. ఇదిగో ఎంతగా మనము నవ్వుతూ అందరినీ పలకరించు క్రీస్తుకు పరిచయం చేయాలంటే మన ముగ్గురము కదా, మన ముగ్గురులో ఒకవేళ ఎవరైనా ఒకడు ముందు చనిపోతే ఆ చనిపోయేటువంటి సమయంలో కూడా మనం నవ్వుతూ ఉండాలి. అంత సులభమైనటువంటి విషయం కాదు. అంటే ప్రజలకి అంతగా క్రీస్తు ప్రభుని ఈ విధంగా పరిచయం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. ఒకానొక రోజున వారు అనుకున్నటువంటి విధంగానే వారిలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రబోధకుడు మరణించాడు. అప్పుడు మరణించి ఆయన కాల్చివేయాలని వీరు ఆలోచన చేసేటువంటి సమయంలో ప్రజలకు ఎలా తెలియచేయాలి, మరణించాడు అని ప్రజలకు ఎలా చెప్పాలి, అలా ఆలోచన చేస్తూ వారిద్దరిలో మిగిలినటువంటి ఇద్దరిలో ఒకడు గట్టిగా నవ్వుతూ కేకలు పెట్టినటువంటి విధంగా నవ్వుతున్నారు, ఇద్దరు నవ్వుతున్నారు. మరొకడు తన దగ్గర ఉన్నటువంటి క్రాకర్స్, పటాసులు అంటాము, రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా పిలుస్తారు, అవి కాల్చినప్పుడు జనమంతా కూడా పరిగెత్తుకుని వచ్చారు. ఇక్కడ ఏదో జరుగుతుంది, సందడిగా ఉంది, ఎందుకు ఈ క్రాకర్స్ని పేల్చారు అని అందరూ వచ్చారు. కానీ వీరు ముందుగా వచ్చి అక్కడ నవ్వుతూ ఉంటే వీళ్ళను చూసి వాళ్ళు నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారో కూడా తెలియకనే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. చివరికి తెలుసుకున్నారు అక్కడ ఒక శవము, అంటే ఆ ప్రబోధకుడు మరణించాడని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మనకు అంత ప్రేరకముగా ఉండనప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి బద్దులుగా వాళ్ళు జీవించారు. ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో ఎలా ఆనందంగా ఉండగలము, ఫ్రాన్సిస్ వారి జీవితాన్ని ఇప్పటికే చెప్పి ఉన్నాను. తన లోపల ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి బాధల్ని ఎప్పుడు కూడా ఆయన ప్రదర్శించడానికి ప్రయత్నం చేయలేదు. క్రీస్తు ప్రభును పరిచయం చేయాలి, పౌలు గారి లేఖల్లో ఉన్నటువంటి ఆనందం అన్నటువంటి ఆ కాన్సెప్ట్ని మాత్రమే బహిర్గతం చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, జాన్ పావెల్ అనేటువంటి ఒక అమెరికన్ గురువు, కౌన్సిలర్ అయినటువంటి ఆయన యువకులను తన దగ్గర చేర్చుకొని ఈ విధంగా చెప్పేటువంటి వాడు. ఇదిగో మీరు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని అద్దము దగ్గరికి వెళ్ళినప్పుడు నీ శరీరమును, నీ దేహమును నీవు చూస్తావు. చూసి నా ఆనందమునకు కారణం నువ్వే అని చెప్పాలి. నా ఆనందమునకు కారణం నువ్వే అని చెప్పాలి. యు ఆర్ ద పర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై పర్సనల్ హ్యాపీనెస్. నోబడీ కెన్ మేక్ యూ హ్యాపీ అన్లెస్ యూ వాంట్ టు బీ అన్నటువంటి గొప్ప ఆనందభరితమైనటువంటి నినాదమును తీసుకుని వచ్చాడు జాన్ పావెల్ అనేటువంటి గురువు గారు.
హ్యాపీనెస్ ఈజ్ అన్ ఇన్సైడ్ జాబ్ అని చెప్పాడు. అంటే చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరు, అద్దం దగ్గరికి వెళ్ళి నా ఆనందమునికి నన్నెవరో ఆనందానికి గురి చేయరు, నన్నెవరు కూడా ఆనందభరితులను చేయరు, కానీ ఒక కారణాన్ని చూపిస్తూ ఇదిగో నీవు నన్ను ఆనందంగా ఉంచగలవు. సో ఇట్ ఈస్ అ పర్సనల్ జాయ్. అలాంటి ఆనందమును క్రీస్తులో మనము వెతకాలి అని ఆయన ప్రబోధిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ నవీనమైనటువంటి ప్రపంచంలో ఇప్పటికే నేను అసిసి పూరి వారి యొక్క ప్రేరితమైనటువంటి విషయాన్ని ఉదాహరణ చెప్పాను. చైనాలో ఆ ప్రబోధకులు ఎలా క్రీస్తుని పరిచయం చేయాలని వాళ్ళు తగతగలాడారు అన్నటువంటి విషయాన్ని చెప్పాను. జాన్ పావెల్ అనేటువంటి ఒక గురువు తనకు దగ్గరకు వచ్చినటువంటి వారిని ఎలా ఆనందముగా ఉండవచ్చు, ఆనందానికి కారణము అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశాను. వీటన్నిటిని కూడా బేరీజు వేసుకొని ఈ ప్రపంచమును చూసినట్లయితే రెండు విషయాలు ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాయి. అదేమిటంటే మొట్టమొదటిది థియోనమస్ అన్నటువంటి కాన్సెప్ట్, రెండవది అటానమస్ అన్నటువంటి రెండవ కాన్సెప్ట్. థియోనమస్ అంటే గాడ్ ఈజ్ ద రూలర్ ఆఫ్ మై లైఫ్, నన్ను పరిపాలించేటువంటి వాడు నా పాలకుడు క్రీస్తు ప్రభువు దేవుడు. అంటే ఈ జీవితంలో నాకు ఏదైనా ఆపద కలిగినప్పుడు, ఉదాహరణకు ఆనందంగా ఎలా ఉండాలి, నా ముందు పేదరికము ఎక్కువగా కనపడుతూ ఉంటే, నా ముందు అనేకమైనటువంటి బాధలు నేను చూస్తూ ఉంటే, అనేకమైనటువంటి హక్కుల కోసం రకరకాలైనటువంటి ప్రజలు పోరాడుతూ ఉంటే, హింసలు జరుగుతూ ఉంటే, యుద్ధాలు జరుగుతూ ఉంటే, అశాంతి ఈ రాజ్యాలను ఏలుతూ ఉంటే నేను ఏ విధంగా ఆనందముగా ఉండగలను? థియోనమస్ అన్నటువంటి కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఇదిగో దేవుడు మనల్ని పరిరక్షిస్తాడు, అన్నీ కూడా దేవుని ఆధీనములో ఉన్నాయి. గాడ్స్ లా అండ్ గాడ్ విల్ రూల్ యువర్ లైఫ్. అంటే ప్రతిదీ కూడా నా మంచి కోసమే. దేవుని సన్నిధిలో అన్నీ కూడా సమసిపోతాయి. దేవుని యొక్క పరిరక్షణలో అందరము కూడా ఒకానొక రోజున వృద్ధిని పొందుతాం, అభివృద్ధిని కల్లారా చూస్తామన్నటువంటిది థియోనమస్ అన్నటువంటి కాన్సెప్ట్. అటానమస్ అన్నటువంటి ఆ కాన్సెప్ట్ ఏం చెప్తుంది? ఇట్ ఈజ్ యువర్ పర్సనల్ డెసిషన్, నీ వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. వీ అవర్ సెల్స్ ఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఫర్ అవర్ హ్యాపీనెస్. ఇక్కడ వ్యక్తిగతంగా నాకు నేనుగా ఆనందంగా ఉండగలను. ఈ కాన్సెప్ట్స్తో, ఈ థియరీస్తో, లేకుంటే ఈ సిద్ధాంతాలతో, ఈ ధర్మాలతో నాకు అవసరం లేదు. దట్ మీన్స్ ఈ నైతికత అన్నటువంటిది ఇట్ హ్యాస్ బికమ్ రిలేటివ్. అంటే నైతికపరమైనటువంటి జీవితము నా ఇష్టానుసారం. ఒకవైపున దేవుని ఇష్టానుసారమైనటువంటిది జీవితం, రెండో వైపున నా వ్యక్తిగత ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. అప్పుడు ఇవన్నీ కూడా చూసి ఒక వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, అటానమస్ అన్నటువంటి ఆ కాన్సెప్ట్ అంటే నా ఇష్టానుసారంగా నేను ఉంటాను అని అనుకున్నప్పుడు సండే, వారాలు ఏ విధంగా మారుతాయో ఆయన చెబుతున్నాడు. సండే బికమ్స్ సిన్ డే. ఆదివారం అన్నటువంటిది సిన్ డే అవుతుంది. మండే అన్నటువంటి మౌన్ డే, అంటే ఎప్పుడు ఏడుపు. అందుకే బ్లాక్ సండే అని కూడా చాలామంది అంటారు, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ ఇన్ ద ఆఫీస్. ట్యూస్డే అంటే మంగళవారం అనేది టియర్స్ డే. వెనస్డే అన్నటువంటిది వేస్ట్ డే. థర్స్డే అన్నటువంటిది థర్స్టీ డే ఆర్ థర్స్డే. ఫ్రైడే అనేటువంటిది ఫైట్ డే. ఫ్రైడే ఈజ్ అ ఫైట్ డే. సాటర్డే ఈజ్ అ షార్టర్ డే. ఇట్లా అవుతుంది. అటానమస్లోకి మనం ప్రవేశం చేస్తే నా ఇష్టానుసారం నేను అనుకున్నది నేను చేస్తాను, నాకు ఇష్టం వచ్చినటువంటి విధంగా నా సంతోషాన్ని నేను వెతుక్కుంటాను అని అన్నప్పుడు జీవితం ఇంత దుర్భరముగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము ధ్యానం చేయవలసింది. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పఠనాలు ఏం చెబుతున్నాయంటే హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, ఇట్ ఈజ్ ఏ ట్రావెల్. అంటే ఆ హ్యాపీనెస్ అన్నటువంటిది ఒక లక్ష్యముతో కూడినటువంటిది కాదు, ఇట్ ఈజ్ ఏ జర్నీ. ఇది ఒక యాత్ర. చివరికి ఈ ఆనందముతో అనేకమైనటువంటి కష్టాలు నా వైపున నాలో ఉన్నా కానీ నేను ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను, సంతోషంగా అందరినీ పలకరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అంటే నా ప్రభువు సమీపమున ఉన్నాడు. ఈనాటి పట్టణంలో సారాంశము అదే, నా ప్రభువు సమీపమున ఉన్నాడు, రాబోతున్నాడు. తన రెండవ రాకడ ద్వారా నాపైకి, నా హృదయంలోనికి ఈ ప్రపంచమునంతటిని సమూలముగా ఆయన చక్కబరచబోతూ ఉన్నాడు అన్నటువంటి సంతోషముతో అన్నిటినీ ఆహ్వానిస్తాం. అది సంతోషమైన లేకుంటే విధారకమైనటువంటి పరిస్థితి అయినా. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది ఈ లోకంలో ఇప్పటికే నేను చెప్పినటువంటి విధముగా అటానమస్ మరియు థియోనమస్, దేవుని ఇష్టానుసారంగా పోతే జీవితం ఎలా ఉంటుంది,
స్వీయమైనటువంటి ఇష్టానుసారం వెళ్తే జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. మరొక ఆలోచన ఏమిటంటే, ఈ జీవితం అన్నటువంటిది చెడు ద్వారా కూడా సంతోషంగా ఉండవచ్చు. సంతోషంగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇంకా జీవితంలో చూస్తే సంతోషంగా ఇంకా ఏ విధంగా ఉండవచ్చు. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ తన జీవితం ద్వారా సంతోషంగా ఉండాలనుకున్నది. జక్కయ్య తన జీవితము ఎలాంటిదో మనకు తెలుసు, సంతోషం కోసమే. ఇదంతా కూడా ఆనందంగా ఉండడం కోసం. సమరయ్యలో ఉన్నటువంటి ఆ స్త్రీ 5 మంది భర్తలను కలిగి సంతోషంగా ఉండాలనుకున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు లేకుంటే క్యారెక్టర్స్, పాత్రలు మనకు కనపడుతున్నాయి. యవ్వనములో ఉన్నటువంటి ఒక యువకుడు తన దగ్గర ఉన్నటువంటి వాటిని పంచుకోకుండా ఆస్తులే నాకు సౌభాగ్యములు అన్నటువంటి రీతిలో ఆయన జీవించాడు. అంటే చెడు మార్గము ద్వారా మంచిగా ఉండడము, ప్రయత్నము ఈ విధంగా ఉంటుందని తెలియజేయాలి. చివరిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆనందమునకు వ్యతిరేక పదం ఏమిటి అని అన్నప్పుడు యాంగ్జైటీ అని నేను అంటున్నాను. సాడ్నెస్ అన్నటువంటిది, లేక సాడ్ అనేటువంటిది ఎగ్జాక్ట్ వ్యతిరేక పదం, ఆపోజిట్ పదం అయితే నేను యాంగ్జైటీ అని చెప్తున్నాను. ఆందోళన వలనే మనము ఇలాంటి పరిస్థితుల్లోనికి నెట్టబడుతున్నాం. 3 పవిత్రమైనటువంటి సూత్రాలను ఆనందంగా ఉండడానికి ఈ వాక్యం ద్వారా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిది గమనించినట్లయితే, ప్రభువా, ఇది ప్రార్థన మరియు సూత్రం. ఆనందంగా ఉండడానికి ఎలా ఉండొచ్చో ప్రయత్నం. మొట్టమొదటిది, ప్రభువా, నేను సమస్యకు కారణము కాకుండా సమస్య పరిష్కారానికి కారణమై ఉండేటట్లుగా చూడుము. మొదటి సూత్రం, సమస్యలో భాగమై ఉండకుండా, సమస్యను సృష్టించేటువంటి వ్యక్తిని కాకుండా సమస్య పరిష్కారానికి కారణమయ్యేటట్టుగా నన్ను దీవించండి. రెండవది, వెరీ వెరీ ఫేమస్ ప్రేయర్ ఎస్పెషలీ ఫర్ ద ప్రీస్ట్ అండ్ ద రిలీజియస్ అండ్ ద లేటీ. మనకు ముఖ్యంగా క్రైస్తవులకి మనకు బాగా తెలిసినటువంటిది సెరెండిపిటీ ప్రేయర్ అని చెప్తారు. ఏమిటి దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ప్రభువా, నేను మార్చలేని దానిని అంగీకరించేటట్లుగా చెయ్యి. నేను కొన్ని విషయాలు, ఐ కాంట్ చేంజ్ ద థింగ్స్, కానీ గివ్ మీ ద సెరెనిటీ టు యాక్సెప్ట్. వాటిని నేను మార్చలేనటువంటి వాటిని అంగీకరించేటువంటి విధంగా నాకు సహాయపడము. అదేవిధంగా చేయగలిగినటువంటి మార్పును చేసేటువంటి సత్తువ, ధైర్యమును, గివ్ మీ ద కరేజ్ టు చేంజ్ ద థింగ్స్ విచ్ ఐ కెన్. నేను చేయగలిగినటువంటి మార్పుకు కావలసినటువంటి సత్తువను, శక్తిని, ధైర్యమును నాకు వసగుము. మరి చివరిగా, ఈ రెండింటి మధ్య చేయగలిగినవి, చేయలేనటువంటివి, వీటి రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసమును, తేడాను తెలుసుకునేటువంటి జ్ఞానమును, గివ్ మీ ద విజ్డమ్ టు డిఫరెన్షియేట్ దీస్ థింగ్స్, టు అండర్స్టాండ్ దీస్ 2 కాన్సెప్ట్స్ అన్నటువంటిది రెండవ సూత్రం. చేయగలిగినటువంటి మార్పును చేసే శక్తి, చేయలేనటువంటి వాటిని అంగీకరించేటువంటి శక్తి, మరియు రెండిటి మధ్య ఉన్నటువంటి తారతమ్యమును గమనించేటువంటి జ్ఞానమును నాకు దయచేయమని రెండవ ప్రార్థన లేకుంటే సూత్రం. మూడవదిగా, సంతోషంగా ఉండడానికి మూడవ ప్రయత్నం ఏమిటంటే, సమస్యలు మనకు వస్తాయి. మన ఆనందానికి ఆందోళన కారణం ఏమిటి? సమస్యను అంగీకరించి అవకాశముగా మార్చుకునేటువంటి విధం. కొంతమంది ఈ ప్రాబ్లమ్స్ లేకుంటే సమస్యల నుండి పాఠాలు నేర్చుకుంటారు. ఆ జ్ఞానం నాకు ఇవ్వు. సమస్యను సమస్యగా చూడకుండా, ఇదిగో నేను జీవితానికి కావలసినటువంటి పాఠాన్ని నేర్చుకునేటువంటి విధముగా నాకు సాయం చేయంటుంది. ఇలాంటి క్రమంలోనే పునీత చిన్న తెరేసమ్మ గారు, ప్రభువా, నా చుట్టూ జీవితము చీకటిమయమై అలుముకొని, మేఘాలు చీకటిగా మారి నన్ను అలుముకొని ఉన్నాయి, కానీ నువ్వు ఎక్కడో ఒక సూర్యుని వలె ప్రకాశిస్తూనే ఉన్నావు. నువ్వు ఎక్కడో సూర్యుని వలె నువ్వు ప్రకాశిస్తూనే ఉన్నావు అన్నటువంటి నమ్మకమే నన్ను నిలబెడుతోంది. ఇలాంటి నమ్మకమును, ఆశీర్వాదమును నాకు వసగుమని ఈ బలి పూజలో మనమంతా కూడా ఆనందంగా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానము, శక్తి, సంతోషము, ఎదురుచూపులో ఉన్నటువంటి ఆ విషయ పరిజ్ఞానమును ప్రసాదించమని దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. మనమందరము పైకి లేచి మన విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోంచి పిలాతు నది కార్ముకులోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు.
అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వర, దయామయులం తండ్రి, ప్రభువా, ఈ దివ్యవాణి టీవీ మాధ్యమం ద్వారా మేము చేస్తున్నటువంటి ఈ పరిచర్యను దీవించండి. మరి ముఖ్యంగా ఈ బలి పూజలో అవసరార్థమై ముందుకు వచ్చి బలి పూజ నడిపించినటువంటి వారి కుటుంబాలన్నింటినీ కూడా ఆశీర్వదించి ప్రభువా, అత్యంత విశేషముగా మా మనవులను ఆలకించండి. శ్రీ సభ కొరకు ప్రార్థన. మా పవిత్ర శ్రీ సభ పాలకులు పావన ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా అగ్రపీఠాధిపతులు పులా అంతోని గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, దైవాంకితులను, మఠవాసులకు, సువార్థికులను, ఉపదేశులను ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు ప్రార్థన. మా భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్ర నాయకులు, మా ప్రాంత నాయకులు పౌరులకు ప్రశాంత వాతావరణం కల్పించి రాజ్యాంగ హక్కుల ప్రకారముగా రక్షణ దయచేయునట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు ప్రార్థన. తమ వారిని, తమ సొంత వారిని, తమ కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖ సాగరంలో మునిగి ఉన్న మీ విశ్వాసుల కుటుంబాలలో మీ కుమారుడి రెండవ రాకడలో మృతులు సజీవులవుతారని విశ్వసించి ఆనందంతో క్రిస్మస్ పండుగను జరుపుకున్నట్లు క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన. మద్యపానమునకు వ్యసనమై ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వ్యాధిగ్రస్తులలో మారు మనస్సు పొంది పరితాపం చెంది పశ్చాత్తాపం చెంది మంచి పాప సంకీర్తనము చేసి ఆయుత్తపడి పవిత్ర ప్రజలుగా క్రిస్మస్ పండుగను ఆనందంతో జరుపుకున్నట్లు మీ కృపతో స్వస్థతను దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత కుటుంబ అవసరముల కోసం ప్రార్థన చేద్దాం. కృపా సంపన్నులైనటువంటి మా తండ్రి అయినటువంటి దేవా, ఇప్పుడు మేము విన్నవించిన ప్రతి ప్రార్థనని, మా నివేదనని మీరు అంగీకరించి వ్యాధి ద్వారా దూరమవుతున్నటువంటి ఆనందంను మాకు అనుగ్రహించండి. కుటుంబ సంరక్షణలో అనేకమైనటువంటి మనస్పర్ధల ద్వారా దూరమైనటువంటి సంతోషమును మాకు వసగండి. అనేకమైనటువంటి సంఘాలలో దేశాల మధ్య యుద్ధ వాతావరణం మలుపుకోవడం ద్వారా, అశాంతి పరిస్థితులు నెలకొల్పడం ద్వారా దూరమైనటువంటి ఆనందంతో కూడినటువంటి శాంతిని మాకు వసగండి. ఇంకను ప్రత్యేకముగా ప్రభువా, దివ్యవాణి మాధ్యమం ద్వారా ఈనాడు దివ్య బలి పూజలను సమర్పించినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా కరుణతో ఆశీర్వదించండి. దివ్యవాణి పోషకులైనటువంటి బిషప్ గారులని, మూలనిధి స్థిరనిధి దాతలని, ప్రత్యేక దాతలు 5 రొట్టెలు 2 చేపల దాతలని అందరినీ కూడా దీవించి వారి జీవితంలో అనేకమైనటువంటి ఫలవంతమైనటువంటి జీవితాలుగా మార్చమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోనే నాదు కోరిక. అందుకో ప్రభు
నా కానుక, అవనిలోనే నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక, జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా, నా సర్వం సకలము నీవేగా, నా జీవం ప్రాణము నీవేగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను, ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్ణమగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనాథుడు ప్రథమాగమమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమునాతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమును అనువాశతో మేమిప్పుడు మెలకువతోను ఉత్సాహముతోను నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా.
ప్రభువు నామమునా వేంచేయువాడు ధన్యుడు, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కమగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమానుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి తుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతూ ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లిగా మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో,
క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనకున్నటువంటి ఆనందము ఎవరు దూరం చేస్తున్నారో మనకు తెలుసు. లేకుంటే మనల్ని ఆనందంగా ఉండకుండా ఉండడానికి ఉన్నటువంటి పరిస్థితులు మనకు తెలుసు. కొంతమంది వ్యక్తిగత జీవితాలలో అనారోగ్యము ఆనందాన్ని దూరం చేస్తుంది. కొంతమంది జీవితాలలో నైతికత అన్నటువంటిది సరిగా లేనప్పుడు ఆనందానికి దూరంగా ఉంటాం. ఈ ప్రపంచము అందిస్తున్నటువంటి ఆనందము ఏ పాటిది కొద్దిసేపు మాత్రం ఉన్నటువంటి ఆనందంగానే మిగిలిపోతుంది. శాశ్వతమైనటువంటి ఆనందం కేవలము ఆ సంతోషము క్రీస్తు ప్రభువులో మాత్రమే దొరుకుతుంది అని ఎరిగే మనం ఈనాడు ఈ దివ్యబలి పూజలో ఎంతో ప్రశాంతమైనటువంటి మనసులతో పాల్గొంటున్నాం. కావున మన సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ ప్రభువుకు సమర్పణ చేద్దాం. ఆనందముకు గురి కాకుండా లేకుంటే ఆనందానికి దూరం చేస్తున్నటువంటి పరిస్థితులను మనుషులను అందరినీ కూడా దేవునికి సమర్పణ చేస్తూ తండ్రి దేవునికి ఈ పరలోక ప్రార్థన సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యథాపూర్ణ వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసముని వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించెడివారు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితములకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
మెలసి కదలి రారే క్రీస్తు జనులారా. కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా. మెలసి కదలి రారే క్రీస్తు జనులారా. కలువరి బలి విందు గ్రోలరి కతోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా. శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా. శరణాగత సంరక్షణిది స్వామి హితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా. కలసి వెలసి కదలి రారే క్రీస్తు జనులారా. కల్వరి బలి విందు గ్రోలరి కతోలికులారా. సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజ్యం. సప్రసాద స్వరూపములలో క్రీస్తు దేహము ఆత్మభోజ్యం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. నవ్య ద్రాక్షారసము మనకు క్రీస్తు రక్తము అమరపానం. కతోలికులారా, క్రీస్తు జనులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచూ ఉన్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆగమన కాల విశిష్టాశిస్సుల కోసం మీ శిరములు వంచి ప్రార్థించుడి. సర్వశక్తిమంతుడును దయామయుడైన సర్వేశ్వరుని స్తుతిని ప్రథమాగమమున మీరు విశ్వసించి ఉన్నారు. అతని పునరాగమము కొరకు నిరీక్షించుచూ ఉన్నారు. అతని ఆగమము మీ జీవితములను వెలుగుతో నింపి పవిత్రమనర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వరుడు మీకు గట్టి విశ్వాసమును, ఆనందమయమైన నమ్మకమును, క్రియాశీలమగు దైవ ప్రేమను దండిగా వసగునుగాక. ఆమేన్. మన రక్షకుని మనిషి అవతారమును గూర్చి ఆనందించు మిమ్ములను అతడు మహిమతో మరలా వేం చేసినప్పుడు నిత్య జీవపు వరములతో నింపునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. ప్రవచనాలు చాలా తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా, శాంతిదాతగా నిత్య తండ్రిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక.